ఇప్పుడు ఇవాళ మనం మొత్తం దీని మీదనే ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాము. అండ్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. ఓకే. బయింగ్ అనేది ఎలా కన్ఫర్మ్ అవుతదన్నట్టు. ఓకే. ఇప్పుడు నౌ యూ సీ ఇది ఒక హై పాయింట్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ హై పాయింట్ అనేది మార్కెట్‌లో ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి ఫాల్ అయింది? అంటే ఇక్కడికెళ్ళి. కనిపించిందా? ఇక్కడికెళ్ళే ఫాల్ అయింది. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది జూమ్ చేసి మరి చూపిస్తాను మీకు. ఫస్ట్ పాయింట్ అనేది ఇది. సెకండ్ పాయింట్ అనేది మీదికి వెళ్ళిన తర్వాత కంటిన్యూయస్ సెల్లింగ్ వచ్చింది ఇది. సో, మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మిడిల్ పాయింట్ పట్టుకొని ఈ మిడిల్ పాయింట్‌తో మ్యాచ్ చేయాలి. మ్యాచ్ అయిందా ఇక్కడ? ఈ మిడిల్ పాయింట్‌ని ఈ మిడిల్ పాయింట్‌తో మ్యాచ్ చేస్తే ఇప్పటిదాకా నేనేం చెప్పాను? దీని మీద గ్రీన్ క్యాండిల్ వస్తే బయింగ్, గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయిన బయింగ్ అని చెప్పాను. రెడ్ సాలిడ్ క్యాండిల్ వస్తే సెల్లింగ్. దాని తర్వాత ఆ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయిన సెల్లింగే అని చెప్పాను. ఇక్కడ ఏమైంది? సెల్లింగే అయింది. ప్రాపర్‌గా చూడండి. దాని తర్వాత ఇదే లెవెల్ ఇక్కడ గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది కాబట్టే మనకిక్కడ బయింగ్ అనేది కనిపించింది. ఈ బయింగ్ ఎప్పటి వరకు ఉంటది అంటే అంటిల్ ఈ లెవెల్ టచ్ అయ్యే వరకు, అంటిల్ న్యూ లో లెవెల్స్ టచ్ అయ్యే వరకు బయింగ్ అనేది కంటిన్యూ ఉంటది. ఇప్పుడు అలా అయితే ఇంకా మనం ఎక్కడ చూడొచ్చు ఇక్కడ? సింపుల్. ఇప్పుడు నేను సొంతంగా ఏం క్రియేట్ చేస్తలేదు. ఇది మార్కెట్‌లో ఉంది, బుక్స్‌లో ఉంది, అన్నిట్లో ఉంది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈస్ ఎ హై. దిస్ ఈస్ అవర్ సెకండ్ లో హై. అండ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది మార్క్ అయింది. అండ్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయింది కాబట్టి సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకు బయింగ్ అనిపించింది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఫస్ట్ హై అండ్ సెకండ్ హైస్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే. అండ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ హై. దాని తర్వాత దిస్ ఈజ్ అవర్ సెకండ్ హై లెవెల్. అండ్ ఈ హై లెవెల్‌తో ఈ హై లెవెల్ మ్యాచ్ చేసినా మనకి ఇక్కడ ఏమైంది? గ్రీన్ సాలిడ్ క్యాండిల్ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యి బయింగ్ సైడే వెళ్ళిపోయింది. ఓకే.